ఇది మన సిగాచి పరిశ్రమలో భారీ పేలుడుకు సంబంధించిన విషాదకరమైన అత్యంత హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా మొత్తం అంతా దాదాపుగా క్లీన్ చేసిరు ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని. పేలుడుకు కూలిన భవనం శిథిలాలు తొలగిస్తున్న సహాయక సిబ్బంది దాదాపు చేసిరు. చివరి ఆశలు కూడా ఆవిరైపోయినాయట. సిగాచి పరిశ్రమలో కూలిన భవనం శిథిలాలన్నీ తొలగించిన మృతదేహాలు దొరకలే. అంటే ఖాళీ మాంసపు ముద్దలై బూడిదైపోయినాయి అన్నమాట శవాలు మొత్తం. ఇక్కడ చూడండి, శిథిలాల్లో బయటపడ్డ కొన్ని శరీర భాగాలు కవర్లలో వేసిరు. అసలు 9 మంది ఆచూకీ అయితే అసలు దొరకట్లే. ఒక 9 మెంబర్స్ ఆచూకీ ఏమో దొరకట్లే. అసలు వాళ్ళు ఎక్కడున్నారో అసలు ఒక సింగిల్ ఏదైనా షర్టో వాళ్ళు వేసుకున్న ప్యాంటో లేకపోతే ఇంకోటో డ్రెస్సో కనీసం ఏదైనా చర్మం మాంసపు ముద్దలో అవి కూడా దొరకట్లే. ఎంత భయంకరమైన ప్రమాదం చూడండి. 4 రోజులైనా ఆచూకీ లేని 10 మంది, కనీసం మా వాళ్ళ ఎముకలైనా ఇవ్వండి అంటూ కన్నీళ్లు పెడుతున్న కుటుంబాలు. ప్రమాద సమయంలో ప్లాంట్లో సమావేశం, అందుకే భారీగా మరణాలు. ఇప్పటి వరకు 31 మృతదేహాలు గుర్తించిరట. ఎంత భయంకరమైన విషయం చూడండి. ఇగో ఎంత ఈ హాస్పిటల్ దుర్మార్గులు చూడండి. అల్లుడికి తీవ్ర గాయాలైనాయట. మామ వచ్చిండట చూస్తాందుకు. మామ వస్తే అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిరట. మామకు రోజుకు ₹1,00,000 బిల్లు వేసిరట. మీరు రక్తపు కూడు తింటున్నారా నాయన? మీ ప్రైవేట్ హాస్పిటల్ రక్తపు కూడు తింటున్నాయి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో, తర్వాత మాయమైందట. ఫోన్లో ఫోటో చూపిస్తూ గాయపడ్డ తన భర్త ఏమయ్యాడని ప్రశ్నిస్తున్న సంజుదేవి. ప్రమాదం జరిగిన రోజు తీవ్రంగా గాయపడ్డ కార్మికుడు చోటేలాల్ను ఇస్నాపూర్ కాకతీయ ఆసుపత్రికి తరలించారట. ఆయన బెడ్పై చికిత్స తీసుకుంటున్న దృశ్యాలను కొందరు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. తర్వాత ఆయన పరిస్థితి విషమించడంతో అదే రోజున పటాన్చెరులో ఉన్న ధృవ ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. కానీ ఆ తర్వాతి రోజు నుంచి చోటేలాల్ ఎక్కడున్నాడో తెలియలేదని ఆయన భార్య సంజుదేవి కన్నీళ్లు పెడుతున్నారు. మార్చురీలో తన భర్త మృతదేహం లేదని, ఒకవేళ చికిత్స పొందుతూ మృతి చెందితే సమాచారం ఉంటుంది కదా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. పోలీసులు చోటేలాల్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాకు చెందిన చోటేలాల్ భార్య 2 పిల్లలతో కలిసి ఇస్నాపూర్లో నివాసం ఉంటుందట. ఏం అన్యాయం ఇది, ఎంత దారుణం. మొన్న ఒక 2 బాడీస్ వాళ్ళ మనుషులు వస్తలేరని చెప్పి తగలబెట్టిరు. మరి ఎట్లా అర్థం చేసుకోవాలా? చాలా ఘోరం కదా. వాళ్ళ మొహాలు, వాళ్ళ చివరి చూపు కూడా దొరకకపోతే ఎముకలన్నీ ఇవ్వండి తీసుకొని పోతామని అంటారు పాపం. సిగాచి ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సింగడం మండలం పాలకన్యం గ్రామానికి చెందిన కెమిస్ట్ వెంకటేష్ ఆచూకీ గల్లంతైంది. వెంకటేష్ అస్థికలు ఇచ్చినా తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు చేసుకుంటామని కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారట. చాలా దారుణమైన పరిస్థితి.